పాకిస్తాన్ భారతదేశంపై ప్రతీకార చర్యకు దిగింది. సింధు జలాల ఒప్పందం IWT కింద నీటి ప్రవాహాన్ని అంతరాయం కలిగించే ఏ చర్యకైనా యుద్ధ చర్యగా ప్రకటించింది. 1972 సింధు ఒప్పందాన్ని నిలిపివేసింది మరియు భారత వైమానికానికి గగనతలాన్ని మూసివేయడంతో సహా అన్ని వాణిజ్య, ప్రయాణ మరియు దౌత్య సంబంధాలను తెంచుకుంది. జాతీయ శక్తి యొక్క పూర్తి స్పెక్ట్రమ్ అంతటా పూర్తి శక్తితో వాటిని మళ్లించే ఏ ప్రయత్నానికైనా ప్రతిస్పందిస్తానని పాకిస్తాన్ తెలిపింది. తన అణు ఆయుధ సామాగ్రిని ఉపయోగించడం గురించి చాలా కాలంగా రెడ్ లైన్లను కొనసాగించిన దేశం నుంచి అతి తీవ్రమైన తీవ్రతం అందులో ఒకటి పాకిస్తాన్ అధికంగా గొంతు నొక్కడం. పాకిస్తాన్ సైన్యం యొక్క వ్యూహాత్మక ప్రణాళికల విభాగం అధిపతి 2002లో ఒక యూరోపియన్ ఏజెన్సీకి ఆర్థికంగా గొంతు నొక్కడంలో నావికా దిగ్బంధనం మరియు సింధు నదీ జలాలను నిలిపివేయడం ఉన్నాయని చెప్పారు. పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ అధికారుల నుండి అధికారిక ప్రతిస్పందన లేనప్పటికీ పాకిస్తాన్ మొదటి సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పూర్తి శక్తిని ప్రయోగించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకులతో కలిసి సంతకం చేసిన IWT ఒప్పందాన్ని ఏ దేశాన్ని ఏకపక్షంగా ఒప్పుకోదని నిలిపివేయడానికి అనుమతించమని పాకిస్తాన్ వాదించింది. దిగువన నదీ తీర రాష్ట్రంగా భారతదేశంలోని నదీ వ్యవస్థ నుంచి నీటి ప్రవాహం గురించి పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. కానీ పూర్తి శక్తిని ఉపయోగించాలనే దాని ముప్పు అణు ఆయుధ పొరుగు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితిని మరియు తీవ్రతరం చేసే అవకాశం ఉంది.